హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా మన ఛానల్లో ఎవరు పట్టించుకొని న్యూస్, ఎవరు సాహసం చేయలేనటువంటి ఒక అన్యాయం జరిగినటువంటి బాధితుడి గురించి మనం న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గౌతమి చౌదరి అండ్ ధర్మా మహేష్ సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. గత 45 రోజులుగా ధర్మాని ఒక చాలా పెద్ద క్రూరాత్ముడిగా, హింసావాదిగా, గృహహింసలు చేసేవాడిలా, వేధించేవాడిలాగా పోర్ట్రే చేయటం కోసం, అలా చూయించటం కోసం ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి రిపోర్టర్, ద గ్రేట్ సీనియర్ రిపోర్టర్ TV5 మూర్తి ప్రయత్నించిన విధానం మనందరికీ తెలుసు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ని ఆల్రెడీ కేసులు పెట్టుకొని కోర్టు వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ని తీసుకొచ్చి ఈయన మీడియా ట్రయల్స్ చేయటం వెనుక అసలు రహస్యం ఏంటో మేము క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా చాలా 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 ఆడియోలు మా దగ్గర అలాగే ఉన్నాయి. చాలా ఆడియోలు మా దగ్గర అలాగే ఉన్నాయి. చాలామంది మేము చేసిన వీడియోస్కి కింద కామెంట్స్ చూస్తూ ఉంటే, మీరు చేయకపోతే ఇష్యూ ఏమైపోయేదండి అంటూ అడుగుతూనే ఉన్నారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించి నేనే మీడియాలో అత్యంత బలవంతుడిని ఫీల్ అయ్యే ఒక మూర్తి అనే ఒక మహావృక్షాన్ని, అబద్ధపు మహావృక్షాన్ని కూల్చడం కోసం మేము ప్రయత్నించాల. ఆ అబద్ధంలో ఉన్నటువంటి వాస్తవం, అసలు నిజ స్వరూపాన్ని ముసుకుని తీసాం మేమంతే. ఇది మూర్తి గారు మొదటిసారి చేసినటువంటి తప్పు కాదు. గతంలో కూడా ఇటువంటి చాలా చేసి ఉంటారంటూ చాలామంది ఇచ్చిన రిపోర్ట్స్, నేను దగ్గరగా నుండి చూసినటువంటి అబద్ధాలు కొన్ని మూర్తి గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయనతో పనిచేసినప్పుడు నాకు తెలిసిన, నేను నమ్మలేని చాలా వాస్తవాలని ఆయన దగ్గర నుంచి నేను చూశాను. కాబట్టి మీ ముందుకు వాస్తవాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. దీని వెనుక చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతోమంది బెదిరించారు. అయినా కూడా మేము ఎవరికీ దడవలేదు. ఇప్పుడేమైంది? మూర్తి అనే వ్యక్తి వెనక ముందు నేనే ఉంటాను ఈ విషయంలో అని చెప్పాడుగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వెనుకున్నాడా, ముందున్నాడా? నిన్న ధర్మా మహేష్ ఒక ఛానల్లో మాట్లాడుతూ, ఏదైతే గౌతమి చౌదరి ఆశించిన 10 కోట్లు వస్తే ఆ 10 కోట్లతో ఒక టీవీ ఛానల్ పెట్టాలని, పెడితే బాగుంటుందని గౌతమి చౌదరికి ఆశ చూపించాడు. నా కొడుకు డబ్బులు నీకెందుకు ఇస్తానురా అని మాట్లాడాడు. అంటే దీని వెనక అసలు కుట్ర ఎంతవరకు వెళ్ళిందో ఒకసారి అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే TV5లో కూడా మూర్తి గారిని ఇలా ఒక ఛానల్ ఫైట్ చేసి వాస్తవాలు బయటికి తీసుకొచ్చిన సందర్భంలో చాలామంది ఎంప్లాయీస్ చాలా గర్వంగా భలే జరిగిందని పండుగ చేసుకున్నారంట, సొంత టీవీ ఛానల్ వ్యక్తులు. అఫ్కోర్స్ ఇది ఆఫ్ ద రికార్డ్, నాకు జస్ట్ తెలిసింది. అందులో వాస్తవం ఎంతో అనేది మీకు మీరే ఆలోచించుకోండి. అయితే TV5 మూర్తి ఎప్పుడైతే గౌతమి చౌదరి ఇష్యూని తీసుకొచ్చి టీవీలో పెట్టాడో, అటువంటి బాధితులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు. అమ్మాయిలు. నేను అమ్మాయిలకి అన్యాయం జరగట్లేదని నేను అంటలా. నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా మూర్తి తీసుకోడు. మూర్తి ఎవరిని తీసుకుంటాడంటే, అందంగా ఉండాలి, వెనక ఆస్తి ఉండాలి, ఆ తర్వాత కావలసినంత మాయ మాటలతో వాళ్ళని మభ్యపెడితే మభ్యపడే మనస్తత్వం ఉండాలి. ఇటువంటి వాళ్ళనే ద గ్రేట్ మూర్తి గారు టచ్ చేస్తారన్నది నాకు ఎప్పటి నుంచో అనుమానం. ఇది జస్ట్ అనుమానం మాత్రమే. ఏదైనా అనుమానం అని ఎందుకు చెప్తున్నా అంటే, నిజమని చెప్తే వాస్తవాలు, ఆధారాలు అడుగుతారు. కొన్నిటి మాత్రమే మనం చూపించగలం. మొత్తానికి ఇప్పుడు TV5 మూర్తిని TV5 నుంచి తీసేస్తారా? ఎస్, తీసేయాలి. నిజంగా తీసేయాలి. ఎందుకంటే సమాజంలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, దాని గురించి మాట్లాడే దమ్ము లేదు. కరేడు భూముల్ని ప్రైవేట్ పరం చేస్తూ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంది, దాని గురించి మాట్లాడే దమ్ము లేని మూర్తి. ఎంతోమంది మన్యం వాసులు డోలీల శబ్దాలతో డోలీలు మోసుకుంటూ
డప్పుల శబ్దాలతో డోలీలు మోసుకుంటూ గర్భిణీలను మోసుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ప్రశ్నించే దమ్ము లేని మూర్తి చేతకాని చెత్త చవట న్యూస్ని మనుషులపైన రుద్ది పర్సనల్ లైఫ్ని కనీసం ఆలోచించకుండా నిర్వీర్యం చేసి వాళ్ళ జీవితాలని ఒక న్యూస్లా క్రియేట్ చేసి దాంతో లాభ పొందాలి, దాని ద్వారా నేను లబ్ధి పొందాలంటే ప్రయత్నించిన మూర్తికి కరెక్ట్ సమాధానమే మా ఛానల్స్ ద్వారా చెప్పామని మేము అనుకుంటున్నాం. అసలు మీకు తెలియని ఒక విషయం నేను చెప్పాలంటే అవునా అంటారు. ఎస్, 100% అవును. ఈ గౌతమి చౌదరి విషయాన్ని మూర్తి ఎంత పబ్లిసిటీ స్టంట్గా వాడుకోవాలనుకున్నాడంటే ఒకరోజు లైవ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ 10 రోజులకు సరిపడా కార్యాచరణ అంతా ప్లాన్ చేశాడు. రితు చౌదరిని ఎంతమందికి షుగర్ డాడీస్ అని మాట్లాడించడం దగ్గర నుంచి, సీత అనే అమ్మాయి ఫోన్ చేసి బెదిరించింది అనే దగ్గర నుంచి మహేష్ క్యారెక్టర్ని ఖండాలుగా ఖండించాడు. ఆ తర్వాత రితు చౌదరి బొమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా తగలబెట్టడానికి, అదేవిధంగా ఈ న్యూస్ని మళ్ళీ హైలైట్ చేయడం కోసం, అదేవిధంగా గౌతమి చౌదరితోటి మహిళా సంఘాలందరినీ ఒక దగ్గర చేర్చి ధర్మ మహేష్ని ఎర్రిపప్పన చేయడం కోసం, ఇలాగా అదేవిధంగా పెద్ద లాయర్లను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి అసలు అమ్మాయిని ఎలా మోసం చేస్తావరా, అమ్మాయిలంటే అలుసుగా ఉందా అని మాట్లాడించడం కోసం ఇలా ఒక 10 రోజులకు సరిపడా న్యూస్ మొత్తాన్ని రెడీ చేసుకొని ముందుకెళ్దాం అనుకున్న టైంలోనే పోస్ట్ 360 అదేవిధంగా మా ప్రజారథం ఛానల్ ముందుకొచ్చాయి. వాస్తవాలు ఎప్పుడైతే మనకు డాక్యుమెంట్ రూపంలో, వాయిస్ల రూపంలో, పిక్చర్ల రూపంలో మా ముందుకు వచ్చాయో వాటిని ఒక్కొక్కటిగా మీకు అందించడం మొదలుపెట్టాం. ఆ కారణంగానే మూర్తి బ్రతుకు బట్టబయలైంది, ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి. ఇందులో ధర్మ మహేష్ కూడా మీడియా ముందుకు వచ్చి తన బాధను మొత్తాన్ని ఒకే ఒక్క వీడియోతో, ఆ ప్లేట్ వీడియోతో బయటపెడతాం జరిగింది. ఆ ప్లేట్లు తింటూ మూర్తి ఏమంటాడండి, ప్లేటు ఫిరాయించడం నాకు తెలియదు, సిగ్గులేని మాటలు మాట్లాడుతూ సిగ్గులేని డైలాగులు చెప్పే మూర్తి ప్లేటు ఫిరాయించడం నీకు తెలీదా, ఎంగిల్ ప్లేట్లు నాకేవాడు నీకేంద్ర ప్లేటు ఫిరాయించడం అంటూ నెట్ జనులు విజృంభించి అసలు ఇన్స్టా లేదు, ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేదు, సోషల్ మీడియా యూట్యూబ్ షార్ట్స్లో కానీ గడ్డలాడిచ్చారు. అర్థమైంది కదా, నేనే బలవంతుణ్ణి, నేనేమైనా పీకుతాను, నేను ఎవడొచ్చినా కూడా మాట్లాడతాను, నేను పెద్ద తోపుని, ఈరోజు వస్తే రేపటికి 2 నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీయే, దట్ ఈస్ కాల్డ్ పబ్లిసిటీ అనే ఇలాంటి చెత్త డైలాగులు తీసి మడిచి ఇక్కడ పెట్టుకో మూర్తి, ఇక్కడ పెట్టుకో. మేము ఎప్పుడైతే పోస్ట్ 360 స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మేము ఒకటే నినాదాన్ని పట్టుకున్నాం, వాస్తవం మా దగ్గర ఉన్నప్పుడు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నప్పుడు వాడు ఎంత బలవంతుడైనా ఎంత తోపుదారి అయినా కూడా మాట్లాడదాం, ఫైట్ చేద్దాం, నిలబడదాం అని ఫిక్స్ అయ్యాం. ఈరోజు దానికి ప్రతిఫలమే మూర్తిని TV5లో అందరూ అసహించుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మూర్తిని చంద్రబాబు టీం అంతా కలిసి కూడా చంద్రబాబు పైన రాళ్ళేసి కొట్టినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వాడిని, వాళ్ళ కూతుర్ని TV5 ఛానల్లో కూర్చోపెట్టి మాట్లాడతావా, ఎంత దమ్మురా నీకు, ఉంటే ఉండు లేదంటే దొబ్బెయ్ అనే స్థితికి మూర్తి దిగజారిపోయాడా అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాస్తవాలు మీకు తెలియాలి కాబట్టి TV5 ఛానల్ పైన అదేవిధంగా మూర్తి పైన 10 కోట్లకు డిఫామేషన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 10 కోట్ల డిఫామేషన్కు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా కేవలం ఒక వారంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళ క్లయింట్ని రోడ్డు మీదకి లాగారు, ఎందుకు అసత్యాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు అంటూ అటు TV5 పైన, ఇటు మూర్తి గారి పైన, అదేవిధంగా మేనేజ్మెంట్ పైన కూడా 10 కోట్లకు సంబంధించి డిఫామేషన్ కేసు వేయటం జరిగిందంటూ తెలుస్తుంది. దీన్ని చూసిన తర్వాత అటు బిఆర్ నాయుడు కానీ, వాళ్ళ పుత్రులు కానీ, వాళ్ళ కుమారులు కానీ మూర్తి గారిని లెఫ్ట్ టు రైట్ ఆడుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. వాళ్ళకు కూడా అయితే నేను సీనియరు, నేను ఎటువంటి న్యూస్ చేయటం నాకు కొత్త ఏం కాదన్నా కూడా
ఇప్పటి నుంచి నువ్వు ఏదన్నా చేయాలంటే మాకు చెప్పే చేయాలంటూ కూడా ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు అప్పటి వరకు టీవీ5లో సాంబశివరావు అనేటువంటి జర్నలిస్ట్ న్యూస్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మూర్తి ఎంటర్ అయ్యాడో సాంబశివరావు గారి పొజిషన్కి ఎసరు పెట్టి పక్కకు పడేశారు. కొన్నాళ్ళుగా టీవీ5లో సాంబశివరావు గారు కనిపించలేదు. ఆ తర్వాత సాంబశివరావు గారు కావాలనే మేనేజ్మెంట్తో మాట్లాడుకుని మళ్ళీ టీవీ ఛానల్కి వచ్చి తన పొజిషన్ తను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే తను వెళ్ళిన ప్రదేశంలో ఒక మర్రి చెట్టులాగా తన అసత్యాలను విస్తరించుకుంటూ ఎవరైతే తనకు అడ్డుగా ఉన్నారో వాళ్ళందరూ తొలగించుకుంటూ ఆయన ఫస్ట్ టీవీ5లో సీఈఓగా ఎదిగాడు. ఆ తర్వాత ఏ అమ్మాయి దొరికినా కూడా వాళ్ళతో ఫేక్ కాల్స్ చేయించి సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్కు నాకు ఒకటే విన్నపం, మీకు ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసి నైస్గా మాట్లాడి అయ్యా నేను సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నా, మీకేం కావాలంటే అది ఇస్తా అని చెప్తే అది మూర్తి ఇంకొక రిపోర్టర్ కలిసి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చేయిస్తున్న కాల్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటు కాల్స్ చేపిస్తున్నప్పుడు నేనేంటి అని అడిగితే దాన్ని ఒక సీక్రెట్ రూమ్లో ఇంకొక రిపోర్టర్ వీళ్ళిద్దరు మూర్తి కలిసి చేయిస్తుంటే నేను అడిగితే ఇదిలాగే జరుగుతుందిలే, సెన్సేషన్ కావాలి, ఎవడొకటి దొరకాలి అని చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. శ్రీరెడ్డి వదంతం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా. పాపం అమ్మాయి చాలా మంచిది. నిజం చెప్పాలంటే బోలా శంకరు టైపు శ్రీరెడ్డి. మాటలతో మాయ చేసే అమ్మాయి బట్టలు నడి రోడ్డు మీద ఇప్పించింది మూర్తి వీళ్ళే. కత్తి మాయిచ్చిని అమ్మని తిట్టించింది మూర్తియే. నేనున్నా అక్కడ. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ సెన్సేషన్ కావాలని కార్ల పైన రాళ్ళు వేసి కొట్టి ఆయన ఒక పాయింట్ మీద మాట్లాడటానికి వస్తే వేరే పార్టీ వాళ్ళు రాళ్ళు వేశారంటూ అక్కడ పోలీసుని వ్యవస్థలను అన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి హడావోడు చేసిన వ్యక్తి కూడా మూర్తి. సో ఇటువంటి ఫేక్ న్యూస్లు మూర్తికి కొత్త కాదు, పాపం మీకే చాలా కొత్త. ఎందుకంటే నేను నిజాయితీ పరుణ్ణని చెప్పించుకునే మూర్తి మాటలు విని 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 40 సంవత్సరాలుగా మీరు ఇలా తయారని నాకు తెలుసు. మూర్తే కాదు, ఎవడ ఫేక్ న్యూస్ చేసినా కూడా వాస్తవంగా మా దగ్గరికి ఆధారాలు ఇస్తే ఇలాగే రెస్పాండ్ అవుతాం. ధర్మా మహేష్ ఈరోజు మన ఛానల్ చేసినటువంటి న్యూస్ ద్వారా కావచ్చు, మన ఛానల్ ముందుకు తీసుకెళ్లిన విధానం ద్వారా కావచ్చు, వాస్తవాన్ని ప్రజలకు అందించడం ద్వారా గతంలో పోల్ పెడితే ధర్మా మహేష్ది నిజమా లేదంటే గౌతమి గారిది నిజమా అంటే గౌతమి గారికి 80%, 70% ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పోల్ పెడితే ధర్మా మహేష్ 60%, గౌతమి చౌదరికి 40% ఓట్లు వచ్చేటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళింది పోస్ట్ 360 అండ్ ప్రజారాధన ఛానల్స్ మాత్రమే. సో మీలో ఎంతోమంది అన్యాయాలకు గురై ఉండొచ్చు. నిజంగా మీ వైపు న్యాయం ఉంటే, అది కోర్టు వరకు వెళ్లకుండా ఉంటే, మీకు అన్యాయం జరిగిందని మా దగ్గరకు వచ్చినా కూడా మేము మీ న్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అంటే గౌతమి చౌదరి గారు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పిఆర్ అని. ఏ ఒక్కడి దగ్గర నుంచి మేము ఒక్క పైసా తీసుకోలేదు, ఏ ఒక్కడికి పైసా ఆశించి మేము ఈ న్యూస్ని చేయలేదు. ఇది హృదయపూర్వకంగా జర్నలిజం విలువలు కాపాడుకుంటూ మాకున్నటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని, నా టీంకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ని, నిజమైన జర్నలిజం అంటే ఏంటో తెలియజేయాలనే మాత్రమే మేము ముందుకు వచ్చాం. సో ఇప్పుడు ధర్మా మహేష్ హ్యాపీగా నిన్న మొన్న వెళ్ళి వాళ్ళ బాబుతో 2 గంటలు ఆడుకోవటం జరిగింది. ఆ ఆడుకోవటం వెనక కూడా ఒక పెద్ద కుట్ర ఉంది. సో ఇప్పుడు ధర్మా మహేష్ మూర్తికి కొంచెం పాజిటివ్గా మాట్లాడాలంట, రిక్వెస్ట్లు కూడా జరుగుతున్నాయి అంటే మాకు న్యూస్లు వస్తూ ఉన్నాయి. ధర్మా మహేష్ గారు, నాది ఒకటే ఒక రిక్వెస్ట్, మీరు తప్పు చేస్తే తప్పు అని చెప్పండి, దాన్ని కూడా మేము టెలికాస్ట్ చేస్తాం. మీరు తప్పు చేయకుండా దేనికో లొంగిపోయి మీరు సారీ చెప్పినా కూడా మా దగ్గర పెద్ద నెట్వర్కే ఉంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ప్రతి దగ్గర ప్రతి డాక్యుమెంట్, ప్రతి విషయం మేము టార్గెట్ చేస్తే మా దగ్గరకు వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది ధర్మా మహేష్ అయినా, ఇటు మూర్తి అయినా, ఇటు గౌతమి చౌదరి అయినా, ఏదో బీహార్ వాళ్ళని తీసుకొచ్చి చంపేస్తాం అది ఇది అంటున్నారు. చంపేయండి, జైల్లో కూర్చోండి, పిల్లలను వదిలేసి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో కూడా ఎవరైనా బాధితులుండి అన్యాయం జరిగితే, మీ వైపు న్యాయం అంటే పోరాటానికి మా పోస్ట్ 360 BLM మీడియా ఎప్పుడు సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. Please contact us. Only signing off. Thank you so much.